చైల్డ్ డెడికేషన్. తిమోతి, కే తిమోతి, స్వాతి ట్రిపోజా, మరి చిన్న బిడ్డ పేరు అమూల్య గ్రేస్. రండి. ఐజయా 13 యెషయా గ్రంథము 13:13 ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తాం వీళ్ళ కొరకు. యెషయా 13:13 And all thy children shall be taught of the Lord, and great shall be the peace of thy children. మీ పిల్లలందరూ యెహోవా చేత బోధించబడతారు, వారికి సమాధానము గొప్పదిగా ఉంటుంది. గొప్ప వాగ్దానం, శ్రేష్టమైన వాగ్దానం. Thou shalt be up. All thy children shall be taught of the Lord, and great shall be the peace of thy children. యెషయా 13:54 యెషయా 54:13 నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. అధిక విశ్రాంతి కలుగును. పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాము. వీళ్ళ బిడ్డ మరి అమూల్య గ్రేస్ కొరకు ప్రార్థన చేయాలా. తిమోతి మరి స్వాతి వాళ్ళకు దేవుడిచ్చిన బిడ్డ, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మా గొప్ప దేవా, మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, తిమోతిని బట్టి వందనాలు, అదే సమయంలో స్వాతిని బట్టి వందనాలు. వారిద్దరిని మీరు దీవించారు, వారికి ఇచ్చిన బిడ్డని బట్టి వందనాలు. ఆ బిడ్డను కూడా కాపాడండి దేవా. తనకు పేరు మరి అమూల్య గ్రేస్ అని పెట్టాలని ఆశ ఉంది. అమూల్య గ్రేస్ అని పేరు పెడుతున్నాం. దీవించండి, కాపాడండి, ఆరోగ్యంగా ఉంచండి, అభిషేకించండి. చిన్న వయసులోనే రక్షణ కూడా దయచేయండి. ప్రభు కొరకు జీవించే బిడ్డగా చేయండి, సాక్షిగా చేయండి, ఆశీర్వదించండి. సమాధానం, గొప్ప సమాధానం ఇస్తానన్నారు. మీ వాగ్దానం నెరవేర్చి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా వందనాలు, దీవించండి. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయంలో బైబిల్ పల్లవి పాడుకుంటాం. బైబిల్ పల్లవి రండి.